గురువుగారు, బొట్టు పెట్టుకోవటంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయని చెప్తారు. అదేవిధంగా వేలుతో ఎవరికి బొట్టు ఎలా పెట్టాలి అనే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయని అంటున్నారు. అవి ఏమిటి? ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు ఇలా రంగురంగులలో బొట్లు పెట్టుకునే వాళ్ళని మనం గమనిస్తున్నాం. సత్వ రజస్తమో గుణాలకు ఈ వర్ణాలు ప్రతీక. అయితే ఏ వేలితో బొట్టు ఎవరికి పెట్టాలి? మనకంటే ఉత్తములైన వారికి దేవతారాధన చేసే సమయంలో ఆ దేవత అర్చామూర్తులకు ఉంగరం వేలితో అనామికతో గంధం కుంకుమ ఇలా పెట్టాలి. మనం పెట్టుకునే సమయంలో మధ్య వేలితో ఇలా పెట్టుకోవాలి. చెయ్యి పైకి తీసుకువెళ్ళి శిరస్సు పైనుంచి ఈ వేలు దిగువకి తీసుకువచ్చి ఇలా మనం బొట్టు పెట్టుకోవాలి. ఇందువలన ఈ వేలి నీడ మన ముఖం మీద పడదు, బొట్టు మీద పడదు. ఇక పితృక కార్యక్రమాల్లో, పైతృక కార్యక్రమాలలో, శ్రాద్ధాది కర్మలు నిర్వహించేటటువంటి సమయంలో భోక్తలకు, ఇతరులకు చూపుడు వేలుతో బొట్టు పెట్టాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, ఒక్కొక్క నియమం ఉంది, ఒక్కొక్క ధర్మం ఉంది. ధర్మాన్ని అనుసరించే వీటిని మనం వినియోగించవలసి ఉంటుంది. అలాగే మనం భస్మం పెట్టుకునే సమయంలో కూడా ఈ మధ్య వేలు కాకుండా ఉంగరం వేలు, చూపుడు వేలు ఈ రెండు వేళ్ళు వినియోగించి ఎడమ నుంచి కుడికి ఇలా రెండు గీతలు గీయాలి. ఎడమ నుంచి కుడికి ఉంగరం వేలు, చూపుడు వేలు. మధ్య వేలు ఇక్కడ దూష్యం, ఇది శనికి సంబంధితం, వినియోగించకూడదు. మరి మధ్య గీత అది బొటన వేలుతో శుక్రుడికి ప్రతీకాత్మకంగా ఈ రెండు వేళ్ళని ఇలా ఉంచి ఉంగరం వేలు, చూపుడు వేలు రెండు గీతలు ఇలా తీసుకొని బొటన వేలుతో ఈ వైపు నుంచి ఈ వైపుకి సవ్యాపసవ్య మార్గస్థ లలిత సహస్రనామావళి ఇడా పింగళిగా మధ్య సుషుమ్నాయ నమో నమః ఇలా చెప్పుకోవాలి. కనుక ఏ వేలుతో ఎలా అన్నీ ఇలా అంటుంది శాస్త్రం.